Dear students, today we will learn about the different types of electronic transitions that usually observe in the organic molecules. ఆర్గానిక్ మాలిక్యూల్స్లో జనరల్గా మనం అబ్జర్వ్ చేసే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఏంటి అనేది చూద్దాం. మనకి ఆర్గానిక్ మాలిక్యూల్స్లో ఆర్గానిక్ మాలిక్యూల్స్ ది అబ్జార్బ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అబ్జర్వ్ చేస్తాయి. ఎందుచేత అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అబ్జర్వ్ చేస్తాయి? బికాస్ దే కంటైన్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఎంచేతమ్మ అవి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటాయి కాబట్టి ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కాంతిని శోషించుకొని, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విద్యుదయస్కాంత తరంగాలను శోషించుకొని ఏం చేస్తాయి? అవి ఎగ్జైట్ అవుతాయి అన్నమాట. అందుచేత ఏమవుతాయి? ఆర్గానిక్ మాలిక్యూల్స్ దే అబ్జర్వ్ ది electromagnetic radiation, okay, and they excites to higher energy levels. అవి హైయర్ ఎనర్జీ లెవెల్స్కి ఎగ్జైట్ అవుతాయి అన్నమాట. ఓకే, మనం దీన్ని తెలుగులో మనం ఏమంటాం? ఎలక్ట్రానిక్ పరివర్తనాలు. తెలుగులో మనం ఏమంటాం దీన్ని? ఎలక్ట్రానిక్ పరివర్తనాలు. ఇది యాక్చువల్లీ దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది అల్ట్రావైలెట్ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. అతి నిర్లోహిత దృగ్గోచర కాంతి రసాయన శాస్త్రంలో ఇది కాంతి వర్ణపట శాస్త్రంలో ఇది ఒక పార్ట్ అన్నమాట. దీన్ని మనం ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరివర్తనాల గురించి చెప్పుకుందాం. మనం ఎలక్ట్రానిక్ పరివర్తనాలు చెప్పుకునే ముందు జనరల్గా యూవీ విజిబుల్ రేడియేషన్ యొక్క రేంజ్ ఏంటి? 200 to 800 నానోమీటర్స్ అన్నమాట. ఈ రీజన్లో జనరల్గా మనం ఈ విజిబుల్ రీజన్ అని చెప్తాం. మనం జనరల్గా అంటే బిలో 200 కూడా ఆర్గానిక్ మాలిక్యూల్స్ కాంతిని శోషించుకుంటాయి. బిలో 2 అంటే ఇప్పుడు లెస్ దెన్ 180 నానోమీటర్స్ రేంజ్లో కూడా దీన్ని ఏమంటాం మనం? వ్యాక్యూమ్ అల్ట్రావైలెట్ రీజన్ అంటాం దీన్ని. ఇక్కడ కూడా ఏం చేస్తాం? మనకి కార్బన్ సమ్మేళనాలు కాంతిని శోషించుకుంటాయి. కానీ దీనితో పాటుగా ఏం చేస్తాం? మనకి దీని యాక్చువల్ దిస్ ఇస్ కాల్డ్ వ్యాక్యూమ్ అల్ట్రావైలెట్ రీజన్ అంటారు అనమాట. దీంతో పాటుగా మనకి అట్మాస్ఫిరిక్ మాలిక్యూల్స్ కూడా ఏం చేస్తాయి? అట్మాస్ఫిరిక్ మాలిక్యూల్స్ కూడా ఇక్కడ శోషించుకుంటాయి అన్నమాట. ఓకే, ఏదైనా ఒక మాలిక్యూల్ ఇక్కడ స్టడీ చేయాలంటే ఏం చేయాలి? ముందు దాని వ్యాక్యూమ్, అంటే మనకి దాని వ్యాక్యూమ్లో అంటే ఆ మాలిక్యూల్ మనం కేవలం దాన్ని ప్యూర్ ఆ మాలిక్యూల్ మాత్రమే తీసుకుని మనం చేయాలన్నమాట. ఓకే, మనకి అంటే ఎయిర్ని పూర్తిగా దాన్ని వ్యాక్యూమ్ చేసేయాలన్నమాట. మొత్తం అయితే ఎయిర్ మొత్తం తీసేయాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకి అంటే బిలో 200 నానోమీటర్స్ రీజన్లో జనరల్గా మనకి అంటే ఈ మాలిక్యూల్ స్టడీ చేయాలంటే కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది అనమాట. మరి మనకి అంటే లాంగర్ వేవ్లెన్స్ కూడా మనం జనరల్గా ఎలా దీన్ని విజిబుల్ రేడియేషన్ అంటే ఆ లాంగర్ వేవ్లెన్స్లో మనకి ఆ లాంగర్ వేవ్లెంత్ అల్ట్రావైలెట్ అండ్ విజిబుల్ రేడియేషన్. ఇక్కడ మనకి జనరల్గా తీసి కొన్ని గ్రూప్స్ ఉంటాయి, కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్, క్రోమోఫోర్స్ అంటారు అనమాట. యాక్చువల్గా ది కలర్ బేరింగ్ కాంపౌండ్స్, కలర్ బేరింగ్ గ్రూప్స్ అనమాట ఇవి. ఓకే, ఈ క్రోమోఫోర్స్ ఉన్నప్పుడు మనకి ఈ క్రోమోఫోర్స్ అంటే ఏంటి? ఇందులో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ దే హ్యావ్ రిలేటివ్లీ లో ఎగ్జైటేషన్ ఎనర్జీ, తక్కువ ఉత్తేజిత శక్తి కలిగి ఉంటాయి అన్నమాట. జనరల్గా వాటిని మనం కొంచెం లాంగర్ వేవ్లెంత్లో వాటిని మనం స్టడీ చేస్తాం అన్నమాట. మనం ఎటువంటి అంటే మనకి కార్బన్ సమ్మేళనాల్లో ఎటువంటి ఎలక్ట్రాన్లు మనకి పరివర్తనాల్లో పాల్గొంటాయి? ఎలక్ట్రానిక్ పరివర్తనాల్లో మనకి ఎటువంటి ఎలక్ట్రాన్లు మనకి పాల్గొంటాయి? జనరల్గా మనకి ఎటువంటి ఎలక్ట్రాన్లు పాల్గొంటాయి అంటే ది ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ఇన్ బాండింగ్ బిట్వీన్ ఆటమ్స్ అన్నమాట. యాక్చువల్గా ది ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ఇన్ బాండింగ్ బిట్వీన్ ఆటమ్స్
అండ్ ఈ నాన్ బాండింగ్ ఆర్ అన్షేర్డ్ ఎలక్ట్రాన్స్, ఇట్లా మనం ఏం చేయాలి లోన్ పేర్స్ అంటాం అనమాట. నాన్ బాండింగ్ ఆర్ అన్షేర్డ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఇవి జనరల్గా ఏమవుతాయి, ది లార్జ్లీ లొకేటెడ్ ఆన్ ఆటమ్స్ లైక్ ఆక్సిజన్, హాలోజన్, సల్ఫర్, నైట్రోజన్, ఇటువంటి పరమాణుల మీద జనరల్గా వాటి మీద లొకేట్ అయి ఉంటుంది. యాక్చువల్లీ దీస్ అన్షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్స్ దే బిలాంగ్స్ టు ఎ సింగిల్ ఆటమ్ అనమాట. సింగిల్ ఆటమ్కి ఎక్కువ చెందుతాయి అనమాట ఇవి. ఓకే, దే ఆర్ నాట్ ఇన్ బాండింగ్ విత్ అదర్ ఆటమ్స్ అనమాట. జనరల్గా ఒకే ఆటమ్కి ఇవి చెందుతాయి అనమాట. సో ఇటువంటి అంటే ఎలక్ట్రాన్స్ మనకి జనరల్గా పరివర్తనాల్లో పాల్గొంటాయి అన్నమాట. ఎలక్ట్రానిక్ పరివర్తనాల్లో మనకి పాల్గొంటాయి అన్నమాట ఈ విజిబుల్ రీజియన్ అన్నమాట. ఇది చూడండి, ఈ డయాగ్రామ్ చూడండి, ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఆఫ్ దీస్ ఆర్బిటల్స్. సిగ్మా చూడండి, సిగ్మా విచ్ ఈజ్ ఎట్ ద లోయెస్ట్ ఎనర్జీ లెవెల్. సిగ్మా ఆర్బిటాలు చాలా తక్కువ శక్తి కలిగిన ఉందన్నమాట. కింద లోయెస్ట్ పొజిషన్లో చూసారా, అల్పశక్తి స్థాయి అన్నమాట. That is followed by pi orbital, that is followed by lone pair, that is followed by pi star, and at the top that is sigma star. So manaki there are 4 different sigma to sigma star, pi to pi star, n to sigma star and n to pi star. ఈ విధంగా 4 రకాల ఎలక్ట్రాన్ పరివర్తనాలు మనం చూడొచ్చు. ఇప్పుడు మనం సిగ్మా టు సిగ్మా స్టార్ గురించి డిస్కస్ చేద్దాం. సిగ్మా టు సిగ్మా స్టార్లో ఏమవుతుంది, ఎలక్ట్రాను శక్తిని గ్రహించి సిగ్మా బంధక అణు ఆర్బిటాల నుండి సిగ్మా అపబంధక అణు ఆర్బిటాలను ప్రవేశిస్తుంది అనమాట. దీన్ని మనం ఏమంటాం, సిగ్మా టు సిగ్మా స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అంటాం. అంటే ఎలక్ట్రాన్ ఇన్ ఏ బాండింగ్ సిగ్మా ఆర్బిటాల్ ఆఫ్ ఏ మాలిక్యూల్ ఈజ్ ఎగ్జైటెడ్ టు ది corresponding anti-bonding orbital. Okay, the electron in a sigma bonding orbital of a molecule is excited to the corresponding anti-bonding orbital. యాక్చువల్గా దీనికి అంటే ఈ పరివర్తన జరగడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది అనమాట. చూసారా, ఇప్పుడు మనకి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ చూసారా. సో సిగ్మా విచ్ ఈజ్ అట్ ది లోయర్ ఎండ్ అండ్ సిగ్మా స్టార్ విచ్ ఈజ్ అట్ ది టాప్ ఎండ్. చూడండి, దాని మధ్య చాలా ఎక్కువ ఎనర్జీ గ్యాప్ ఉంది. అందుచేత మనకి ఇది జనరల్గా ఎక్కడ జరుగుతుందో తెలుసా, ఓన్లీ ది మాలిక్యూల్స్ ఓన్లీ సిగ్మా బాండ్స్ అనమాట. కేవలం సిగ్మా బాండ్స్ ఉన్న మాలిక్యూల్స్ ఉంటాయి చూస్తారా, జస్ట్ లైక్ మీథేన్ అనమాట. మీథేన్ చూడండి, మీథేన్ ఈజ్ ఎ మాలిక్యూల్ విచ్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ సిగ్మా బాండ్స్ అనమాట. అటువంటి మాలిక్యూల్లో జనరల్గా ఇది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏమవుతుంది, n to sigma star ట్రాన్సిషన్. యాక్చువల్గా ఇది ఎటువంటి చోటు జరుగుతుందంటే శాచురేటెడ్ కాంపౌండ్స్ కంటైనింగ్ ఆటమ్స్ విత్ లోన్ పేర్స్. ఇప్పుడు n to sigma star జరగాలంటే ఏంటి, ఏదైనా ఒక ఆ మాలిక్యూల్లో ఉన్న ఏదైనా ఒక ఆటం మీద లోన్ పేరు ఉండాలి. ఆ లోన్ పేరు మీద ఉన్న ఒక ఆటం మీద ఉన్న లోన్ ఎలక్ట్రాన్ ఏమవుతుంది, that is promoted to the sigma star orbital. So saturated compounds containing atoms with lone pairs will undergo these transitions అన్నమాట. ఓకే, జస్ట్ లైక్ సపోజ్ మిథైల్ ఐడైడ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. మీకు అయోడైడ్ మీద ఏమన్నా మనకి లోన్ పేర్స్ ఉంటాయి. సో ఇటువంటి మాలిక్యూల్స్లో జనరల్గా మనకి ఇది అబ్జర్వ్ చేస్తాం అనమాట. n to sigma star అంటే ఇందులో ఒక
శక్తిని గ్రహించినప్పుడు బంధంలో పాల్గొనని ఒక ఎలక్ట్రాను సిగ్మా స్టార్ అపబంధక అన్నార్బిటల్లోకి ప్రవేశిస్తుంది అనమాట. దీన్ని మనం ఏమంటాం, N2 సిగ్మా స్టార్ పరివర్తనం అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ 2 N2 పై స్టార్ అండ్ పై టు పై స్టార్ ట్రాన్సిషన్స్. N2 పై స్టార్ అండ్ పై టు పై స్టార్ ట్రాన్సిషన్స్ అనమాట. యాక్చువల్గా ఈ ట్రాన్సిషన్స్ ఎక్కడ జరుగుతుంది మనకి, ఎన్ఆర్ పై ఎలక్ట్రాన్స్ పై స్టార్ ఆర్బిటల్లోకి వెళ్ళినప్పుడు అనమాట. అంటే ఒక ఎలక్ట్రాన్ పై బంధక అనార్బిటాల నుండి పై స్టార్ అపబంధక ఆర్బిటాల్లోకి ప్రవేశించినప్పుడు, లేదా ఎలక్ట్రాను శక్తిని గ్రహించి బంధంలో పాల్గొని ఒక ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించి పై స్టార్ అపబంధక అనార్బిటల్లోకి ప్రవేశించినప్పుడు ఈ రెండు జరుగుతుంటాయి అన్నమాట. ఓకే, పై టు పై స్టార్ అండ్ N2 పై స్టార్ ట్రాన్సిషన్స్ అనమాట. ఈ జనరల్గా ఇవి కీటోన్స్లోను అరోమాటిక్ అదే అన్సాచురేటెడ్ కాంపౌండ్స్లోను కీటోన్స్లోను జరుగుతుంటాయి అనమాట ఈ ట్రాన్సిషన్స్ అనమాట. ఈ విధంగా ఈ 4 రకాల ట్రాన్సిషన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ యాక్చువల్గా మోర్ ఇంపార్టెంట్. ఇది కొంచెం నోట్స్ రాసుకుని చదవండి. ఇది దిస్ ఈజ్ అబౌట్ ది నోట్స్ అనమాట. దీనికి సంబంధించింది. సిగ్మా టు సిగ్మా స్టార్, N2 సిగ్మా స్టార్, N2 పై స్టార్ అండ్ పై టు పై స్టార్ ట్రాన్సిషన్స్ అనమాట. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే N2 పై స్టార్ అండ్ పై టు పై స్టార్ ట్రాన్సిషన్లో ఎక్కువగా మనకి అంటే ఈ యూవిజువల్ స్పెక్ట్రోస్కోపీ ఆర్గానిక్ మాలిక్యూల్స్ను వాడినప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్టడీ యాక్చువల్గా దట్ ఈస్ కన్ఫైన్డ్ టు దీస్ 2 ట్రాన్సిషన్స్ అనమాట. అంటే N2 పై స్టార్ అండ్ పై టు పై స్టార్ ట్రాన్సిషన్స్ వల్లే మనకి జనరల్గా ఈ అబ్జర్బెన్స్ను స్టడీ చేసి జనరల్గా మనం అనాలిసిస్ చేస్తాం. ఈ 2 ఇంపార్టెంట్ అనమాట. అంటే మిగిలిన 2తో పోల్చుకుంటే ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మోస్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ ఆర్ అబ్జర్వేషన్ స్పెక్ట్రోస్కోపీ యాక్చువల్లీ దట్ ఈస్ బేస్డ్ ఆన్ దీస్ 2 ట్రాన్సిషన్స్. అంటే N2 పై స్టార్ అండ్ పై టు పై స్టార్ ట్రాన్సిషన్. ఈ పీక్స్ బేస్ చేసుకుని మనం జనరల్గా చెప్తాం అనమాట. సో యాక్చువల్గా ఇవి మనకి కన్వీనెంట్గా సో దే ఆర్ 200 to 700 నానోమీటర్స్ రేంజ్లో ఉంటాయి మనకి. ఇది ఎక్కువగా మనకి స్టడీ చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనం అతినీల లోహిత దృగ్గోచర కాంతి వర్ణపట శాస్త్రంలో జరిగే కొన్ని ముఖ్యమైన ఎలక్ట్రాన్ పరివర్తనాలు చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఏంటి మనకి దెర్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. ఏంటి మనకి సిగ్మా టు సిగ్మా స్టార్, N2 పై స్టార్, N2 సిగ్మా స్టార్ అండ్ పై టు పై స్టార్. ఈ 4 రకాలు మనం చెప్పచ్చు అనమాట. ఇప్పుడు సిగ్మా టు సిగ్మా స్టార్ ఎప్పుడు జరుగుతుందో ఇది ఒక ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించి సిగ్మా బంధక అణుఆర్బిటాల్ నుండి సిగ్మా స్టార్ అపబంధక ఆర్బిటాల్ను ప్రవేశించినప్పుడు జనరల్గా ఏమవుతుంది, సిగ్మా టు సిగ్మా స్టార్ అనే ఎలక్ట్రానిక్ పరివర్తనం జరుగుతుంది అనమాట. ఇది జనరల్గా ఎటువంటి వాటిలో జరుగుతుందని చెప్పాను, సంతృప్త కార్బన్ సమ్మేళనాలు జనరల్గా జరుగుతుంది అనమాట. సిగ్మా టు సిగ్మా స్టార్ అనేది ఎక్కడ జరుగుతాం, ఎక్కువ సంతృప్త సాచురేటెడ్ కాంపౌండ్స్. మీథేన్ చూపించాను కదా, ఆ మీథేన్ అంటే అదే లాంబ్డా మ్యాక్సిమం 125 నానోమీటర్స్ అనమాట. అంటే సంతృప్త కార్బన్ సమ్మేళనాలు జనరల్గా ఇది జరుగుతుంది అనమాట. యాక్చువల్లీ ఈ బంధాలు చాలా బలంగా ఉంటాయి. అంటే యాక్చువల్గా సిగ్మా బంధంలోని ఎలక్ట్రాన్లు చాలా బలంగా బంధించబడి ఉంటాయి అనమాట. అందుచేత ఏమవుతుంది, వీటిని ఎగ్జైట్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ కావాలన్నమాట. అందుచేత ఇవి అంటే చెప్పాను కదా కొంచెం లోయర్ ఫ్రీక్వెన్సీలో జరుగుతుంది అనమాట ఇది. నెక్స్ట్ ఏంటి మనకి N2 సిగ్మా స్టార్. ఇది ఎప్పుడు జరుగుతుంది మనకి, బంధంలో పాల్గొని ఒక ఎలక్ట్రాన్, అంటే చెప్పాను కదా సల్ఫరు, నైట్రోజను, హాలోజన్స్ ఇటువంటి పరమాణువుల మీద ఉన్న జతకూడిన ఎలక్ట్రాన్లు జతలో ఒక ఎలక్ట్రాను ఏంటది శక్తిని గ్రహించి సిగ్మా స్టార్ అంటే సిగ్మా అపబంధక ఆర్బిటాల్లోని ప్రవేశిస్తుంది అనమాట. సిగ్మా స్టార్ అపబంధక అనార్బిటాల్లోని ప్రవేశిస్తుంది అనమాట. దీన్ని మనం ఏమంటాం, N2 సిగ్మా స్టార్ ఎలక్ట్రానిక్ పరివర్తనం అని అంటాం. మనం ఏమంటామని దీన్ని
N2 సిగ్మా స్టార్ ఎలక్ట్రానిక్ పరివర్తన. మిగిలిన రెండు చెప్పాను కదా, ఇక్కడ దీస్ టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, N2 పై స్టార్ అండ్ π2 పై స్టార్ అనమాట. π2 పై స్టార్ ఎప్పుడు జరుగుతుంది మనకి, ఎలక్ట్రాను పై బంధక అణు నుండి పై స్టార్ అపబంధక అణు ప్రవేశించినప్పుడు ఏమవుతుంది మనకి, ఇది పై స్టార్ అంటే π2 పై స్టార్ అనే పరివర్తన జరుగుతుంది అనమాట. జనరల్గా ఇవి π2 పై స్టార్ అంటే ఒక పై అంటే డబుల్ బాండ్లో జనరల్గా పై ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటే మనకి డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ ఉన్నప్పుడు పై బాండ్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఒక డబుల్ బాండ్ ఉందనుకో, సో వన్ ఆఫ్ ది బాండ్ ఈజ్ సిగ్మా బాండ్, అదర్ బాండ్ ఈజ్ పై బాండ్. ట్రిపుల్ బాండ్ ఉందనుకో, వన్ బాండ్ ఈజ్ సిగ్మా బాండ్, ది అదర్ టూ బాండ్స్ ఆర్ పై బాండ్స్. ఎక్కువగాను ఇవి అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అనమాట. జనరల్గా పై బాండ్స్ ఎక్కువ ఎందులో ఉంటే మనకి అన్సాచురేటెడ్ అంటే అసంతృప్త సమ్మేళనాలు ఉంటుంది కదా, ఆరోమాటిక్ కాంపౌండ్స్, ఇటువంటి కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ ఉన్న కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. అటువంటి సమ్మేళనాల్లో ఇది యాక్చువల్గా జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ N2 పై స్టార్, యాక్చువల్లీ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఏంటి, బంధంలో పాల్గొని ఒక ఎలక్ట్రాన్ నుంచి పై అపబంధక ఆర్బిటాల్లోనికి ప్రవేశిస్తుంది అనమాట. ఇది అంతే దీన్ని ఏమంటాం, N2 పై స్టార్ పరివర్తన అనుకోండి. ఇది జనరల్గా మనకి N2 పై స్టార్ పరివర్తన చేయాలంటే, ఇప్పుడు జనరల్ కార్బన్కి డబుల్ బాండ్ తోటి ఒక ఆటం అనమాట, ఆక్సిజన్ లాంటి నైట్రోజన్ లాంటి కొన్ని ఆటమ్స్ ఉంటాయి చేసా, సల్ఫర్ లాంటి ఆటమ్స్. అటువంటి ఆటమ్స్ అంటే కార్బన్ తోటి అంటే మల్టిపుల్ బాండింగ్, కార్బన్ వేరే ఆటంతో మల్టిపుల్ బాండింగ్ ఉందనుకోండి, కార్బన్ ఆటమ్స్ లైక్ నైట్రోజన్, ఆక్సిజన్ లాంటి పరమాణువులతోటి మల్టిపుల్ బాండింగ్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మల్టిపుల్ బాండింగ్ ఉన్నప్పుడు ఈ నైట్రోజను ఆక్సిజన్ లాంటి పరమాణువుల మీదేమో ఈ లోన్ పేర్స్ ఉంటాయి, దాంతోనేమో ఈ పై బాండ్స్ ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది మనకి, ఇటువంటి పరివర్తనాలు ఎక్కువగా జరుగుతానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి మీకు డయాగ్రామ్ ఇచ్చాను చూసారా, ఈ డయాగ్రామ్ చూడండి అమ్మా. ఈ డయాగ్రామ్లో మనకి అంటే ఎనర్జీ లెవెల్స్ యొక్క ఆర్డర్ చూస్తే మనకి హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ టు లోయెస్ట్ ఎనర్జీ, అంటే యాక్చువల్గా మనం దాన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇందులో మనకి సిగ్మా టు సిగ్మా స్టార్ అనేది హైయెస్ట్ ఎనర్జీ, అంటే ఎక్కువ ఎనర్జీని తీసుకుంటుంది అనమాట. అంటే చూస్తుంది సిగ్మా టు సిగ్మా స్టార్ ఎక్కువ ఎనర్జీ గ్యాప్ ఉంది. ఓకే, ఇది శక్తి పరిమాణం క్రమం కనుక మనం చూస్తే ఎలక్ట్రానిక్ పరివర్తనాల్లో శక్తి పరిమాణం కనుక చూస్తే మనకి ఫస్ట్ అంటే హైయెస్ట్ ఎక్కడ జరుగుతుంది అంటే లోయర్ ఫ్రీక్వెన్సీ అనమాట. అంటే ఎక్కువ ఎనర్జీ దేనికి కావాలి, సిగ్మా టు సిగ్మా స్టార్ కావాలి. తర్వాత చూడండి N2 సిగ్మా స్టార్, తర్వాత ఏంటమ్మా N2 సిగ్మా స్టార్, తర్వాత π2 పై స్టార్, తర్వాత ఏంటమ్మా π2 పై స్టార్. చివరి ఏంటి తక్కువ ఎనర్జీ ఉన్నది ఏంటి, N2 పై స్టార్. చూస్తే దాని మధ్య చాలా తక్కువ ఎనర్జీ గ్యాప్ ఉంది, మనకు డయాగ్రామ్ చూడగానే మనకి అర్థమైపోతుంది అనమాట. లాస్ట్ వన్ ఏంటిది N2 పై స్టార్ అనమాట. సో ఈ ఎనర్జీ ఆర్డర్ చూస్తే మనకి సిగ్మా టు సిగ్మా స్టార్ గ్రేటర్ దెన్ N2 సిగ్మా స్టార్ గ్రేటర్ దెన్ π2 పై స్టార్ గ్రేటర్ దెన్ N2 పై స్టార్. N2 పై స్టార్కి తక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ విధంగా మనం దీన్ని ఒక నోట్ చేసుకొని కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి దిస్ ఈజ్ యూజ్ఫుల్ టు యూ. మనకి ఎలక్ట్రాన్ అంటే పరివర్తనాలు జరగడానికి కొన్ని సెలక్షన్ రూల్స్ ఉన్నాయన్నమాట. ఏంటి మనకి అంటే కొన్ని రూల్స్ ప్రకారం వెళ్తాయి. అంటే స్పిన్ క్వాంటం సంఖ్యలో మార్పు ఉండకూడదు. ఓకే, అవి ఏంటి, సింగిలెట్ నుంచి ట్రిప్లెట్కి రావు, ఏకస్థితి నుంచి ట్రిప్లెట్కి పరివర్తనాలు జరగవు అనమాట. ఇటువంటి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ప్రకారమే ఇవి జరుగుతాయి అన్నమాట.